అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఉండ్రాల తద్ది ఏ రోజు వచ్చింది, ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించుకోవాలి, ఈ వ్రతం ఆచరించుకోవడానికి ఆనవాయితీ ఆచారం ఉండాలా, అలాగే వ్రతాన్ని మనం ఏ సమయంలో నిర్వహించుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి ఈ ఉండ్రాల తద్ది పండుగ ప్రతి సంవత్సరము కూడా భాద్రపద మాసంలో వచ్చే బహుళ తదియా తిథి రోజునైతే జరుపుకోవాలండి. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోతినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళ తదియా తిథి ప్రారంభం 2024 సెప్టెంబర్ 19వ తేదీ గురువారం రాత్రి తెల్లవారుజామున 4:03 నుండి ప్రారంభమయ్యి 2024 సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం రోజున రాత్రి 1:36 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి మనం ఉండ్రాళ్ల తద్ది పండుగను జరుపుకోవాల్సిన తేదీ వచ్చేసి 2024 సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం రోజున. ఈ రోజు నక్షత్రం రేవతి ఉదయం 9:39 వరకు ఉన్నది. తదుపరి అశ్విని నక్షత్రం అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజున ఉదయం ఉండ్రాల తద్ది నోమును నోచుకోవడానికి శుభ సమయం వచ్చేసి ఉదయం 5:09 నుండి ప్రారంభించి 8:24 లోపు మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఈ సమయంలో కుదరలేని వారు 9:13 నుండి ప్రారంభించి 10:30 లోపు మీరు ఉండ్రాల తద్ది నోమును నోచుకోవచ్చు. ఇంకా సాయంత్ర సమయంలో ఉండ్రాల తద్ది నోమును నోచుకునేవారు సాయంత్రం 5:16 నుండి 6:52 లోపు మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఈ ఉండ్రాల తద్ది నోమును ఆచారం ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారండి. కొద్దిమందికి ఈ నోము ఉదయం వేళల్లో నోచుకునే ఆచారం ఉంటుంది, మరి కొంతమందికి సాయంత్రం వేళల్లో ఈ వ్రతాన్ని చేసుకునే ఆచారం అయితే ఉంటుంది. మీ ఇంటి ఆచారం ప్రకారం మీరు ఏ సమయంలోనైనా పూజనైతే చేసుకోవచ్చు. అది మీ ఇంట్లో ఉన్న పెద్దవారిని అడిగి మీ ఆచారం ప్రకారం మీరు పూజనైతే చేసుకోండి. అలాగే కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని మొదటి సంవత్సరం తప్పకుండా ఆచరించాలి. ఒకవేళ మొదటి సంవత్సరం కుదరకపోతే మీకు పెళ్లి అయిన 3వ సంవత్సరం కానీ 5వ సంవత్సరం కానీ ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. అంటే బేసి సంఖ్యలో వచ్చే సంవత్సరాల్లో మీరు ఈ వ్రతాన్ని అనేది ఆచరించుకోవచ్చు. అలాగే ఈ వ్రతాన్ని ఎన్ని సంవత్సరాలు ఆచరించుకోవాలనేది కూడా మీ ఇంటి ఆచారం ప్రకారమే ఉంటుందండి. కొద్దిమంది ఒక సంవత్సరమే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని 5 కానీ 10 సంవత్సరాలు కానీ ఆచరిస్తూ ఉంటారు. అది మీ ఇంటి ఆచారం ప్రకారం అయితే ఉంటుందండి. ఇది కూడా మీ పెద్దవారిని అడిగే తెలుసుకోండి. ఇక ఈ వ్రతాన్ని స్త్రీలు మాత్రమే ఆచరిస్తారండి. పెళ్లి అయిన ఆడవారు కానీ పెళ్లి కాని వారు కానీ ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఈ వ్రతాన్ని పెళ్లైన స్త్రీలు వారి యొక్క సౌభాగ్యం కోసం, సంతానం కోసం, అలాగే అభివృద్ధి కోసం ఆచరిస్తారు. అదే పెళ్లి కాని వారైతే వారికి మంచి భర్త రావాలని, అనుకూలమైన సాంసారిక జీవితం వారికి రావాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారు. అంతేనండి. చూసారు కదా 2024 సంవత్సరంలో ఉండ్రాల తద్ది పండుగ ఎప్పుడు వచ్చిందనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.